అక్షర జ్ఞానం కోసం అష్టకష్టాలు పడాల్సిన దౌర్భాగ్యం ఆ పల్లె చిన్నారులది. జూరాల జలాశయం నుంచి పొలాలకు వస్తున్న నీటితో నిండిన వాగు దాటితే గాని విద్యకు నోచుకోలేని పరిస్థితి. ఇక వానాకాలమైతే బడి బందే. విద్యార్థులకే కాదు, ఆ గ్రామస్తుల దుస్థితి అంతే. మండల కేంద్రానికి చేరుకోవాలంటే వాగు దాటాలి లేదా చుట్టూ తిరిగి వెళ్లాలి. ఇక్కడ ఇది నిత్యకృత్యం. మోకాళ్లలోతు నీరు, నెత్తిపై పుస్తకాలు మోస్తూ వెళ్లాల్సిందే. బడికి పోవాలంటే ఈ విన్యాసాలు చెయ్యాల్సిందే. వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ మండలం సేరిపల్లి విద్యార్థుల దీనావస్థ ఇది. పదహారు జనాభా కలిగిన సేరిపల్లి గ్రామం గతంలో పెబ్బేరు మండలంలో ఉండేది. జిల్లాల పునర్విభజనలో వనపర్తి జిల్లాతో పాటు శ్రీరంగాపూర్ కొత్త మండల కేంద్రంగా అవతరించింది. సేరిపల్లి సైతం శ్రీరంగాపూర్ మండల పరిధిలోకొచ్చింది. సేరిపల్లికి శ్రీరంగాపూర్కు 3 కిలోమీటర్ల దూరం. మధ్యలో ఎదురయ్యే జింకలోనిపల్లి వాగు దాటుకుని వెళ్తేనే దూరాభారం తగ్గుతుంది. లేదంటే సుమారు 10 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి వెళ్లాలి. అలా వెళ్లినా రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. ఫలితంగా విద్యార్థుల పరిస్థితి బడి మానలేక మరో ప్రత్యామ్నాయం కనిపించక కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. నేను శ్రీరంగపూర్లో చదువుతున్నాను. చేర్పల్లి నుండి శ్రీరంగపూర్ వెళ్లే దారిలో ఒక వాగు వస్తుంది. ఆ వాగు దాటడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇంతవరకు బ్రిడ్జి ఎవ్వరు కట్టలేదు. మాకు బ్రిడ్జి కట్టాలని మేము కోరుతున్నాము. నడుము లోతు నీళ్లు వస్తాయి. మీ బ్రిడ్జి వేస్తానని 2012లో అన్నారు, కానీ ఇప్పటి వరకు ఇంకా బ్రిడ్జి వేయలేదు. మాకు బ్రిడ్జి వేయాలని కోరుతున్నాము. నేను గత 5 సంవత్సరాల నుండి చదువుతున్నాను సార్. సంవత్సరం వస్తున్నారు, అది క్లీన్ చేస్తామని క్లీన్ చేస్తున్నారు, వెళ్తున్నారు. బడి పిల్లలకు పోవాలంటే మేము వాన వచ్చినప్పుడు ప్యాంట్లు ఇప్పేసి పోవడం. ఈ వాగులో నడుచుకుంటూ వెళ్ళాలి. నీళ్ళేమో మొఖాల లోతు వస్తున్నాయి. ఆ నీళ్ళలో పాములు, తేళ్లు ఉంటాయి. గర్ల్స్ లో చాలా మంది వచ్చేవారు, ఇప్పుడు 2 మాత్రమే వస్తున్నాము. మేము ఈ దారి వెంట వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు ఉంటుంది. అదే మేము వేరే అవతలంగా వెళ్ళాలంటే దాదాపు 18 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. సేరిపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో 185 మంది విద్యార్థులు చదువుతున్నారు. 5వ తరగతి పూర్తి కాగానే 6 నుంచి 10 వరకు చదివేందుకు మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. అందుకే ఉన్నత విద్యను అభ్యసించడానికి వాగుదాటే సాహసం చేస్తున్నారు. విద్యార్థులే కాకుండా మండల కేంద్రం చేరాలంటే గ్రామస్తులందరిది ఇదే దుస్థితి. మేము ఇప్పుడు 91 నుంచి నుంచే పిల్లలు వస్తూ పోతూ ఉంటారు. మేము చదివినప్పటి నుంచి ఇదే ఇబ్బంది ఉంది. దాదాపు రోజు మినిమం ఒక 30-40 మంది రైతులు కూడా పోయి రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ట్రాక్టర్లకు కానీ బండ్లకు కానీ. మాకు మండలం పోవాలన్నా ఇబ్బంది అయింది, పోలీస్ స్టేషన్ వల్ల ఇబ్బంది అయింది, ముసలిళ్ళను హాస్పిటల్ అట్లా తీసుకుపోవాలన్నా ఇబ్బంది అయింది అన్నమాట సార్. ఇక్కడ వంతెన నిర్మాణానికి 2009లోనే రాష్ట్ర ప్రభుత్వం 1.90 కోట్లతో అనుమతులు మంజూరు చేసిన భూసేకరణ అంశాన్ని ప్రతిపాదనలో చేర్చకపోవడం వల్ల ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. గతేడాది ఉన్నత విద్య చదివేందుకు 60 మంది మండల కేంద్రానికి వెళ్తుండగా ఇప్పుడు ఆ సంఖ్య 25కి పడిపోయింది. నిత్యం వాగుదాటి పోవడానికి పడే ఇక్కట్లు ఇందుకు కారణం. పండించిన పంటలు తరలించడానికి రైతులకు ఈ ఇబ్బందులు తప్పటం లేదు. ఎప్పుడు అవతలకి మాకు చేనులు ఉండయి, ఇవతల ఉండయి. ఆడికి మండలం ఉంది కదా, అక్కడ పోనీకి ఇబ్బంది, రానికి ఇబ్బంది. ఇట్లకి వెళ్ళిపోతే 6 కిలోమీటర్ అవుతుంది, ఇట్లయితే 3 కిలోమీటర్ అవుతుంది. అందుకొరకు మాకు ఇబ్బంది ఉంది. బ్రిడ్జి తయారైతే మాకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నాయి కదా, రేపైతే ఈడి వరకు వస్తాయి నీళ్ళు. సిస్ట్ అయితే వర్షం వచ్చినా ఇబ్బంది. ఇంకా పెద్దోళ్ళు ఎట్లా చేస్తారంటే ఇంకా పైకి కట్టుకొని పోతారు, ఆడోళ్ళు మగోళ్ళు ఇబ్బంది. రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న సేరిపల్లి వాసులు వాగుపై వంతెన నిర్మించాలని వేడుకుంటున్నారు.